ఫస్ట్ స్టెప్ మీ బన్ తీసుకోండి. ఆ బన్లో 2 దారం ఉంటుంది. ఆ దారంని స్ట్రెయిట్గా కట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఓపెన్ చేస్తే అదే వచ్చేస్తుంది. ముడి ఇప్పితే ఆ ముడి ఇప్పిన తర్వాత డబుల్గా ఉంటుంది. దాన్ని మధ్యలో తెంపేస్తే మీకు ఇలా ఒక సింగిల్ థ్రెడ్ వస్తుంది. అలానే ఇటుపక్క ఉన్నదాన్ని కూడా తీసి ఇంకొక థ్రెడ్ చేసుకోండి. మీ దగ్గర కాటన్ థ్రెడ్ పెద్దగా ఉంటే యూ డోంట్ హ్యావ్ టు యూస్ దీస్. ఐ డోంట్ హ్యావ్ ఇట్, సో I made use of these 2 cotton threads and I put 2 knots in the rakodi. Okay, so you can see I put 2 knots here in the rakodi. If you have a single thread, you can put it inside the loop and make a knot here and leave the 2 threads. Now this rakodi is ready. Next, take the other bun that was given to you. Now press this bun and then take your plastic bun. సో ఇప్పుడు దీన్ని మనం టై చేసుకోవాలి. ఐఎమ్ యూజింగ్ woolen threads. ఈ థ్రెడ్స్తో నేను టై చేస్తున్నాను. ఇక్కడ ఒకటి వేసాను, ఇక్కడ ఒకటి వేసాను, ఇక్కడ ఒకటి వేసాను. బ్లాక్ థ్రెడ్ కాబట్టి అసలు కనిపించలేదు. మీ దగ్గర woolen థ్రెడ్స్ కానీ కాటన్ థ్రెడ్స్ కానీ ఉంటే వాడచ్చు. సో ఇక్కడ టై చేస్తున్నాను చూడండి. ఇది ఎక్స్ట్రా థ్రెడ్ టై చేసిన దాంట్లో. దీన్ని మళ్ళీ నేను కట్ చేసేస్తాను ఇంకా. ఓకే, తర్వాత చేస్తాము. సో ఇలా టై చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ రాకోడిని దాని మీద పెట్టాలి. సో ఈ థ్రెడ్ని లోపల వదిలేసి ఇవన్నీ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఫ్రమ్ టైయింగ్. సో ఐ విల్ కట్ దీస్. బట్ హియర్ ఇస్ ద రాకోడి థ్రెడ్, 2 threads. సో ఈ థ్రెడ్ ఇలా తీసుకుంటే మనకు బన్ ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా తీసేసుకొని ఈ రాకోడిని దీంట్లో పెట్టి స్టిచ్ చేసేయాలి. ఇది స్టిచ్ చేసేటప్పుడు సూది ఈ క్లాత్లో దిగేలాగా స్టిచ్ చేయండి, అప్పుడే ఆగుతుంది, లేకపోతే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ బన్ రెడీ అయిపోయింది. యూ కెన్ సీ ఆల్ ద 3 pieces are tied together. So we stitched this in this and then we tied this to the big bun. ఇప్పుడు మధ్యలో నుంచి ఇవన్నీ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి, ఇది నేను కట్ చేసేయాలి యాజ్ ఐ మెన్షన్. సో మనకి 2 సెంటర్ పీసెసే ఇంపార్టెంట్. వన్స్ యూ మేక్ దిస్ రెడీ, then it is 10 minutes to set the hair.